పంజాబ్లో రైతులు రైలు రోకో నిరసనలు తెలుపుతున్నారు. పట్టాలపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు అన్నదాతలు. ఢిల్లీ చలో నిరసనను అడ్డుకోవటాన్ని ఖండిస్తున్నాయి రైతు సంఘాలు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. గోపి, ప్రస్తుతం పంజాబ్ లో నెలకొన్న సిచ్యువేషన్లు ఏంటి? మనం చూస్తాం ఎక్కడికక్కడ రోడ్లు దిగ్బంధించడం కావచ్చు, ఇప్పుడు రైలు పట్టాలపై కూడా బైఠాయించారు రైతులు. సో ఓవరాల్ గా అక్కడ నెలకొన్న సిచ్యువేషన్ ఏంటి? ఎస్, రైతు డిమాండ్లను రైతు సమస్యలను పరిష్కరించాలంటూ ఢిల్లీ చలో ఆందోళనని పక్క పంజాబ్ హర్యానా సరిహద్దులో కొనసాగుతున్న సమయంలోనే పంజాబ్ లో రైతులు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. రైతుల డిమాండ్లను పరిష్కరించాలంటూ ప్రస్తుతం రైలు రోకో కార్యక్రమానికి దిగారు. ఈరోజు పంజాబ్ వ్యాప్తంగా కూడా రైల్వే ట్రాక్స్ పైన బైఠాయించి రైతులు నిరసన తెలుపుతున్నారు. భారతీయ కిసాన్ యూనియన్ BKU సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇటు పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో రైతులపైన నిన్న ఇటు బాష్పవాయు గోళాలను ప్రయోగించడం, అలాగే రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరపడం, వాటర్ క్యానన్స్ ప్రయోగించడం, వీటన్నిటిని కూడా నిరసిస్తూ ఈరోజు ఈ రైలు రోకో కార్యక్రమానికి పిలుపువ్వడం జరిగింది. BKU ఆధ్వర్యంలో ఈ నిరసన జరుగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా రైళ్ల రాకపోకల్ని నిలిపివేయాలని రైతు సంఘాలు నిర్ణయించుకున్నాయి. రైతులు ముఖ్యంగా రైతు డిమాండ్ల కోసం ఢిల్లీ వెళ్లనీయకుండా అడ్డుకోవడాన్ని రైతు సంఘాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. ఓ పక్క ఈరోజు సాయంత్రం 5 గంటలకి కేంద్ర మంత్రులు రైతు సంఘాల నాయకులతో చర్చలు జరపబోతున్నారు. కానీ ఓ పక్క చర్చలు జరుపుతాం, సమస్యను పరిష్కరిస్తామంటూనే రైతుల పట్ల ఇటు బీజేపీ ప్రభుత్వం తమకున్న ఫోర్స్ని, తమకున్న బలాన్ని మొత్తం ప్రయోగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటు కేంద్ర బలగాలు, హర్యానా, అలాగే పంజాబ్ ఇటు ఢిల్లీ పోలీసులు వీళ్ళందరినీ కూడా సరిహద్దుల్లో మోహరించడం, అలాగే కేంద్ర బలగాలతో టియర్ గ్యాస్ సహా ఇటు రబ్బర్ బుల్లెట్లను కురిపించడం, డ్రోన్స్ని ఉపయోగించడం, సో వీటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి ఉంది. రైతులను పంటల మద్దతు ధరకు చట్టబద్ధత సహా ఇటు రుణమాఫీ, అలాగే విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవడం, అలాగే ఉపాధి హామీ పని దినాలని 200 రోజులకు పెంచుతూ 700 రూపాయల కూలీ ఇవ్వడంతో పాటుగా రైతులపై ఉన్న కేసుల్ని ఎత్తివేయడం, అలాగే ఇటు విద్యుత్ సవరణ బిల్లుని ఉపసంహరించుకోవడం, అలాగే లఖింపూర్ కేరీ బాధితులను ఆదుకోవడంతో పాటుగా దోషులను శిక్షించడం, ఇటువంటి 10 డిమాండ్లను రైతు సంఘాలు వినిపిస్తున్నాయి. సో ఈ రైతు డిమాండ్లను పరిష్కరించకపోతే తమ ఆందోళనని మరింత ఉధృతం చేస్తామని చెప్పి రైతులు అయితే ఉద్యమిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈరోజు రైలు రోకో కార్యక్రమం చేపట్టారు. అలాగే పంజాబ్లో కొన్ని నేషనల్ హైవేస్ పైన టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫ్రీ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది సంయుక్త కిసాన్ మోర్చా. అలాగే రేపు దేశవ్యాప్తంగా భారత్ బంద్కు, గ్రామీణ భారత్ బంద్కు కూడా పిలుపువ్వడం జరిగింది. రైతులకు మద్దతుగా రైతు కార్మిక సంఘాలు, అలాగే వ్యవసాయ కార్మిక సంఘాలు ఇవన్నీ కూడా రేపు భారత్ బంద్కు పిలుపువ్వడం జరిగింది. ఢిల్లీ చలో ఆందోళన అడ్డుకోవడంతో పాటుగా రైతులపై కాల్పులు జరపడం, అలాగే తమ హక్కుల్ని ముఖ్యంగా మేము అడుగుతుంటే వారిని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ రేపు భారత్ బంద్ కూడా పిలిపివ్వడం జరిగింది. సో ప్రస్తుతం అయితే ఈ ట్రైన్ సర్వీసెస్ కొన్ని ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. పంజాబ్ ఢిల్లీ మధ్య ముఖ్యంగా రాజ్పురా, అలాగే సుమన్ బటిండా, అలాగే మెగా మన్సా, మలౌట్, అమృత్సర్లోని కొన్ని ప్రాంతాల్లో సుమారు 10 ప్రాంతాల్లో ఈ రైలు రోకో కార్యక్రమం జరుగుతుంది. దీనివల్ల అమృత్సర్, జలంధర్, ఢిల్లీ లైన్తో పాటుగా మాన్సా, బటిండా, ఢిల్లీ, అలాగే లూథియానా, ఫిరోజ్పూర్ రైలు సర్వీసులు ప్రస్తుతం ఆలస్యంగా నడుస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ట్రైన్ రాకముందే రైల్వే ట్రాక్స్ పైన వెళ్లే రైళ్లను నిలుపుదల చేయడం జరిగింది కొన్ని ప్రాంతాల్లో. ఎందుకంటే ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది కాబట్టి ముందస్తుగానే రైల్వే శాఖ కూడా అప్రమత్తమైంది. నిన్ననే ఈ పిలుపు ఇవ్వడం జరిగింది రైలు రోకోకు సంబంధించి. సో ప్రస్తుతం పంజాబ్ వ్యాప్తంగా కూడా ఈ రైలు రోకో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అలాగే ఇటు హర్యానా పంజాబ్ సరిహద్దులో, శంభు సరిహద్దులో కూడా రైతులు ఢిల్లీ వైపు వచ్చేందుకు వేచి చూస్తున్నారు. కానీ భద్రతా బలగాలు మోహరించి ఉండడంతో ప్రస్తుతం అయితే ఇటు ఢిల్లీ వైపు రావడం లేదు. సాయంత్రం చర్చలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఈ చర్చలు సఫలీకృతం అవుతాయని చెప్పి మేము ఆశిస్తున్నామని చెప్పి కూడా రైతు సంఘాల నేతలు చెప్తున్నారు. ఒక పాజిటివ్ వేతో మేము ముందుకెళ్తున్నాం, కేంద్రం మా సమస్యలను పరిష్కరిస్తుంది, ఈరోజు ఒక ఆ దిశగా ముందుకు వస్తుందని చెప్పి ఆశాభావం అయితే రైతులు వ్యక్తం చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం అయితే కొంత సమయం కావాలని అడుగుతుంది. పంటలకు మద్దతు ధరకు చట్టబద్ధత సంబంధించి రాష్ట్రాలతో చర్చించాల్సి ఉంది. అన్ని అంశాలని అధ్యయనం చేసిన తర్వాత దీనిపైన నిర్ణయం తీసుకోగలం. రైతుల ఆందోళన దృష్టిలో పెట్టుకుని ఎలా అయితే ఎటు పడితే అటు నిర్ణయం తీసుకోలేమని చెప్పి కొంత సమయం అయితే కేంద్ర ప్రభుత్వం కోరుతుంది. కానీ కాలయాపన సరికాదు. ఇప్పటికే
2 నెలలు మేము వేచి చూసాం, వ్యవసాయ చట్టాలు రద్దు సందర్భంగా ఈ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు నెరవేర్చకుండా దీన్ని తాత్సారం చేస్తూ ఆలస్యం చేస్తున్నారు. వెంటనే ఎన్నికలకు ముందే మాకు ఒక హామీ ఇవ్వాలి, చట్టబద్ధత కల్పిస్తా ఉన్న అంశానికి సంబంధించి గ్యారంటీ ఇవ్వాలని చెప్పి అయితే రైతులు కోరుతున్నారు. సో మరింత ఉధృతం చేసే దిశగానే రైతుల వైఖరి అయితే ఉంది. ఓ పక్క చర్చలు జరుపుతూనే ఖచ్చితంగా మాకు ఢిల్లీ వెళ్లే అవకాశం ఇవ్వాలి, మా నిరసనని ఢిల్లీలో కొనసాగించేందుకు అనుమతి అయినా ఇవ్వాలి, లేదా మేము అడుగుతున్న డిమాండ్లనైనా నెరవేర్చాలని అయితే రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.